ఎస్ సార్. ఎందుకంటే మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది మళ్ళా. ఎందుకంటే మొన్న ఒక వీడియో ఇట్లా రికార్డ్ చేసి అప్లోడ్ చేయగానే డిస్టర్బెన్స్ వస్తుండే దాంట్లో. ఓకేనా? సో ఎస్ సార్. రైట్. సో చూడండి, ఇవాళ మనము మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం ఇన్ డిజైన్లో, దట్ ఈస్ మాస్టర్ పేజెస్ అండ్ స్టైల్స్. ఓకేనా? మాస్టర్ పేజెస్ అండ్ స్టైల్స్. ఎస్ సార్. సో మాస్టర్ పేజెస్ అంటే ఏంటి? సో చూడండి, ఇలా మీరు ఇండిజైన్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇలా ఫస్ట్ అయితే ఇక్కడ ఒక పేజెస్ ప్యానెల్ కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? పేజెస్ ప్యానెల్లో మీకు ఇక్కడ ఒక సింగిల్ పేజ్ కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? అండ్ ఎగ్జాక్ట్లీ దానికి ఇక్కడ మనకి ఏ మాస్టర్ అని ఉంది చూడండి. ఓకేనా? ఏ మాస్టర్. సో ఈ ఏ మాస్టర్ అనేది మాస్టర్ పేజ్ అనమాట. ఓకేనా? సో మాస్టర్ పేజ్ మెయిన్ యూజ్ ఏంటంటే, మనం మాస్టర్ పేజెస్లో ఏ స్టైల్ కానీ మనం ఏ కంటెంట్ కానీ పెడతామో ఆ కంటెంట్ మనకి వేరే పేజెస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? ఆర్ యు ఆల్ గెటింగ్ మై పాయింట్? మళ్ళీ చెప్పరా సార్? ఒకసారి చెప్పరా సార్ మళ్ళీ? జస్ట్ అ మినిట్. సో చూడండి, మాస్టర్ పేజ్ అంటే ఏంటి? ఓకేనా? మాస్టర్ పేజ్ అంటే కంట్రోలింగ్ పేజ్ లాగా అనమాట, మెయిన్ పేజ్ లాగా. అంటే మీరు మాస్టర్ పేజ్లో ఏ కంటెంట్ పెడితే అది వేరే పేజెస్లోకి వచ్చేస్తుంది. ఓకే. ఓకేనా? సో దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ మాస్టర్ పేజ్. సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ పేజెస్ ప్యానల్ ఉంది. ఈ పేజెస్ ప్యానల్లో మనకి ఏ మాస్టర్ అని ఉంది. అందరికీ కనిపిస్తుంది కదా ఏ మాస్టర్? ఎస్ సార్. ఓకే. సో ఇక్కడ ఈ ఏ మాస్టర్లో పక్కన మీకు ఇక్కడ 2 పేజెస్ ఉన్నాయి. సో ఇందులో మీరు ఏ కంటెంట్ పెడితే అవి ఇక్కడ ఇండివిజువల్ పేజెస్. ఇక్కడ ఓన్లీ 1 పేజ్ ఉంది, నేను ఇంకా కొన్ని పేజెస్ యాడ్ చేస్తా. ఓకేనా? ఒక నిమిషం. సో నేను ఇక్కడ పేజెస్ యాడ్ చేస్తున్నాను. ఓకేనా? సో చూడండి, ఇక్కడ 2, 3, 4, 5, 6. ఓకేనా? సో ఇప్పుడు ఈ 10 పేజెస్లో కంటెంట్ మీకు కామన్ మ్యాటర్ ఏదైనా రావాలనుకో, అది మీరు మాస్టర్ పేజెస్లో పెట్టేస్తే చాలు. ఓకే? అది మీకు మొత్తం అన్ని పేజెస్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు కొన్ని పేజెస్లో మనకి కామన్ కంటెంట్ ఉంటుంది. అంటే బుక్ నేమ్ కానీ, బుక్ టైటిల్ కానీ, లేకపోతే మనకి చాప్టర్స్ కొంచెం డిజైన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ కానీ, సో అవన్నీ మనకి కామన్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ కామన్ థింగ్స్ కోసం మనకి ఈ మాస్టర్ పేజ్ యూజ్ అవుతుంది. ఓకేనా? కామన్ థింగ్స్ పేస్ట్ చేయడం కోసం నేను ఇప్పుడు శాంపుల్గా మీకు ఒకసారి చూపిస్తా. ఓకేనా? ఓకే. సో ఇక్కడ నేను ఏ మాస్టర్ మీద డబల్ క్లిక్ చేద్దాం. ఏ మాస్టర్ మీద ఇట్లా డబల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఒక పేజెస్ లాగా కనిపిస్తాయి. ఒక 2 పేజెస్ లెఫ్ట్ అండ్ రైట్ పేజ్ మీకు కనిపిస్తుంది. ఓకేనా? లెఫ్ట్ అండ్ రైట్ పేజ్. సో ఇప్పుడు మీకు లెఫ్ట్ పేజ్లో ఏదైనా డిజైన్ పెట్టాలి అంటే మీరు పెట్టుకోవచ్చు. లెఫ్ట్ పేజ్లో డిజైన్ పెడితే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ పేజెస్ అన్నీ ఉన్నాయి కదా, అంటే 2, 4, 6, 8 ఇలా ఈ పేజెస్లో మీకు కంటెంట్ వచ్చేస్తుంది అన్నమాట. అదే మీరు రైట్ సైడ్ కావాలంటే 1, 3, 5, 6, 7, 9లో కావాలంటే మీరు ఇటు సైడ్ పెట్టుకోవాలి. ఓకే? సో ఇప్పుడు నేను మీకు శాంపుల్గా మీకు చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఇప్పుడు నేను ఎందులో ఉన్నానో చూసుకోండి. ఇప్పుడు నేను మాస్టర్ పేజ్లో ఉన్నా. ఓకేనా? మాస్టర్ పేజ్లో పెడితే మీకు మాస్టర్ పేజ్లోకి వస్తుంది కంటెంట్. ఓకేనా? ఎస్. ఓకే. మాస్టర్ పేజ్లో పెడితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడ ఉన్నారనేది మీరు ఫస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు మనం మాస్టర్ పేజ్లో ఉన్నాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో మాస్టర్ పేజ్లో ఒక కంటెంట్ పెడతాను. సో ఇలా డ్రాగ్ చేసుకోండి. ఒక సింపుల్ రెక్టాంగిల్ టూల్ తోటి నేను ఇక్కడ ఒక రెక్టాంగిల్ డ్రా చేశాను. సో ఇప్పుడు Ctrl+D క్లిక్ చేద్దాం. Ctrl+D క్లిక్ చేసి ఇప్పుడు నేను ఒక పేజ్ డిజైన్ని తీసుకుంటా. చూడండి, ఇక్కడ ఒక పేజ్ డిజైన్ వచ్చింది నాకు.
నేను ఇక్కడ ఓపెన్ చేస్తాను. ఓకేనా? సో ఓపెన్ చేసేసి దీన్ని నేను ఫిట్ చేస్తాను. రైట్ క్లిక్, ఫిట్టింగ్, ఫిల్ ఫ్రేమ్ ప్రపోర్షనల్. చూడండి. ఓకే, సో ఒకసారి చూపిస్తాను. సో చూడండి, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇగో ఇక్కడ రెక్టాంగులర్ ఫ్రేమ్ టూల్ తీసుకుందాం బెస్ట్. ఓకేనా? ఎస్ సార్. అండ్ నేను ఈ యాక్షన్ మొత్తం ఎందులో చేస్తున్నాను, మాస్టర్ పేజెస్లో చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఒక రెక్టాంగులర్ ఫ్రేమ్ టూల్ తోటి ఇక్కడ ఇట్లా ఒక ఫ్రేమ్ లాగా వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను లెఫ్ట్ పేజ్లో ఒక డిజైన్ పెడతాను. ఆ డిజైన్ వేరే పేజెస్లోకి వచ్చేస్తున్నాను. ఓకేనా? సో చూడండి, కంట్రోల్ D క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ నేను ఆ డిజైన్ తీసుకుంటాను. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసింది అది. ఓకేనా? సో దీన్ని కొంచెం ఫిట్ చేద్దాం. రైట్ క్లిక్, ఫిట్టింగ్, ఫిల్ ఫ్రేమ్ ప్రపోర్షనల్లీ. ఓకేనా? ఓకే, సో చూడండి, ఇప్పుడు ఈ డిజైన్ నాకు లెఫ్ట్ సైడ్ పేజెస్లోకి వచ్చేసింది. చూసారా? ఎస్ సార్. ఓకేనా? సో ఇప్పుడు మనము ఇదే డిజైన్ని రైట్ సైడ్ పేజెస్లో కూడా వచ్చేలా చేద్దాం. ఓకేనా? సో దానికి మనం ఏం చేయాలి, నేను దీన్ని డూప్లికేట్ చేస్తాను. ఆల్ట్ పట్టుకొని ఇలా లాగి, సో నేను ఈ పేజ్లో కూడా వేసేస్తున్నాను. ఆల్ట్ అండ్ డ్రాగ్. ఆల్ట్ అండ్ ఏంది, డూప్లికేట్. సో ఇక్కడ నేను రైట్ క్లిక్ అండ్ ఏం చేస్తాను, నేను ఇది కొంచెం నాకు ఫ్లిప్ అవ్వాలి. సో ట్రాన్స్ఫామ్లో ఫ్లిప్ హారిజాంటల్ అంట అనేసి దీన్ని కొంచెం నేను ఇట్లా సెట్ చేసుకుంటాను. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు నాకు అన్ని పేజెస్లోకి ఈ డిజైన్ వచ్చేసింది. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్. అన్ని పేజెస్లోకి వచ్చేసింది. చూడండి, మీరు W క్లిక్ చేస్తే చూడండి ఇట్లా మార్జిన్స్ని ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎస్ సార్. అంటే ఇలాంటివి వెడ్డింగ్ కార్డ్స్కి యూజ్ అవుతుంది కదా సార్? వెడ్డింగ్ కార్డ్స్ కూడా చేసుకోవచ్చు మీరు. అయితే ఇక్కడ ఏంటంటే మనం బుక్ క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కొన్ని మనకి మంచి బుక్స్ ఉంటాయి, సంథింగ్ లైక్ స్టోరీ బుక్స్ కానీ. ఓకే, సో వాటిల్లో కూడా మీకు ఇట్లా ఈచ్ పేజ్లో మీకు ఒక డిజైన్ కనిపించాలనుకో, సో ఇలా మీరు పెట్టుకోవచ్చు. ఓకే, చూడండి, కామన్ డిజైన్. ఒక పేజ్లో ఒకటి, ఇంకో పేజ్లో ఇంకోటి రావాలంటే సార్, ఇంకోటి రావాలంటే అప్పుడు మాస్టర్ పేజ్లోకి వెళ్ళక్కర్లేదు, నార్మల్గా పెట్టుకోవాలి మీరు. ఓకే, మీకు అన్ని పేజెస్లో కామన్ కంటెంట్ కావాలంటే మాస్టర్ పేజ్లో పెట్టాలి. లేదు మీకు ఒక్కొక్క పేజ్లో వేరే వేరే డిజైన్లు, వేరే వేరే కంటెంట్ కావాలంటే మీరు నార్మల్గా మనం ఎట్లయితే ఇండివిజువల్ పేజెస్లో పెట్టుకుంటామో అట్లా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఎస్. రైట్. సో అలానే ఇక్కడ మనము టెక్స్ట్ కూడా పెట్టి చూద్దాం ఒకసారి. సో నేను ఈ మాస్టర్లోకి వచ్చేస్తా. సో ఈ మాస్టర్లోకి వచ్చేసి చూడండి, నేను టెక్స్ట్ తీసుకుంటాను. టెక్స్ట్ తీసుకొని సో నేను ఇక్కడ ఒక టెక్స్ట్ పెడతాను నేను. ఓకే, సో సంథింగ్ లైక్ మనము ఒక స్టోరీ బుక్ అని పెడదాం. ఓకేనా? సో దీనికి కావాలి అంటే దీని సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్. ఎస్. సో ఇక్కడ మీరు ఏరియల్ బ్లాక్ ఇచ్చుకుందాం. ఓకే, అండ్ అనిల సార్, మీరు బ్రోచర్ పంపించారా? లేదు సార్. అవునా, మరి ఎందుకు పంపించలేదు బ్రోచరు? కొంచెం ఉంది సార్ అది. నేను అదే చూస్తున్నా, బ్రోచర్ పంపించారా లేదా నాకు గుర్తురావట్. అన్నీ అయిపోయినా టెక్స్ట్ యాడ్ చేయాలి సార్. పిక్చర్స్ కలెక్ట్ చేసి అన్ని పెట్టేశాను, జస్ట్ టెక్స్ట్ ఒక్కటి పెట్టాలి. ఓకే, తొందరగా కంప్లీట్ చేసి పంపించండి నాకు. ఓకే. అండ్ కృష్ణ అండ్ సునీత మీరు కూడా నాకు పంపించాలి బ్రోచర్. ఎస్ సార్. నేను మీకు రికార్డింగ్ కూడా ఇచ్చాను నేను. అవును సార్. సంతోష్ నువ్వు కూడా. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు ఈ టెక్స్ట్ ఏదైతే నేను ఇక్కడ పెట్టానో, సో చూడండి ఇప్పుడు మనకి
ఇండివిజువల్ పేజెస్లోకి వచ్చేస్తుంది. ఎస్ సార్. ఆ డిజైన్ ట్రాన్స్పరెన్సీ తగ్గించాలి అన్నది ఆప్షన్ ఎక్కడ ఉంది సార్? ట్రాన్స్పరెన్సీకి మనకి ఆప్షన్ ఇది ఇక్కడ ఉంటుంది, పైన కనిపిస్తుందా మీకు ఇక్కడ? అచ్చా, ఓకే సార్. ఓకే సో ఇలా మీరు ట్రాన్స్పరెన్సీ కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే ఓకే సార్. సో ఇలా చూడండి, ఇప్పుడు మాస్టర్ పేజ్ ద్వారా మనకి కామన్ కంటెంట్, కామన్ మ్యాటర్ని మనము పేజెస్లో డిస్ట్రిబ్యూట్ చేసాం. ఓకేనా? లెట్ అస్ సే ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇంకొక డౌట్ రావచ్చు, దట్ ఈస్ ఓకే నాకు ఈ డిజైన్ వస్తుంది, కాకపోతే నాకు 6, 7, 8, 9లో నేను వేరే డిజైన్ పెట్టుకోవాలి అనిపిస్తుంది. అవును సార్. ఓకేనా? నాకు ఈ డిజైన్ బదులు వేరే డిజైన్ పెట్టుకోవాలి. అయితే నేను ఒక పని చేస్తాను, అంటే వేరే అంటే సంథింగ్ సిమిలర్ కానీ కొంచెం కలర్ కానీ కొంచెం డిజైన్ కానీ ఇట్లా చేంజ్ అయినట్టు పెట్టుకోవాలి అనుకుంటాను. ఓకేనా? సో ఎలా చేయాలో చూద్దాం మనం. ఓకేనా? సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ దీన్ని ఇది పేజ్ ఏదైతే ఉందో దీన్ని నేను ఫోటోషాప్లోకి తీసుకెళ్తాను. ఓకేనా? సో ఫోటోషాప్లోకి తీసుకెళ్ళి దీనికి ఒక బ్లూ కలర్ ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలో చెప్పగలుగుతారా మీరు? అనిల, కృష్ణ, సునీత. ఇది అడ్జస్ట్మెంట్స్ లో ఇది ఉంటాయి కదా సార్, ఎఫెక్ట్స్, దాంట్లో కాంట్రాస్ట్ రేంజ్ అవి అడ్జస్ట్మెంట్స్ చేయాలి. అంటే ఏది బ్లూ సార్ మీరు అనేది? ఓకే 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 మీ వాయిస్లో ఓవర్లాప్ అవుతున్నాయి, ఆగండి. ఏంటో అది బ్యాక్గ్రౌండ్ ఏదో ఎవరిదో వేరే వాయిస్ వస్తుంది అక్కడ. కృష్ణనా? ఓకే ఓకే. సో చూడండి, ఇక్కడ న్యూ లేయర్ తీసుకుందాం, ఇక్కడ బ్లూ కలర్ తీసుకుందాం, ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్. ఓకేనా? అండ్ సింపుల్గా మనము కలర్ తీసుకుందాం. ఓకేనా? గుర్తున్నాయి ఆ ఆప్షన్స్ అన్నీ మీకు? సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తాను. సో జేపీజీలో సేవ్ చేద్దాం మనం. ఓకేనా? బ్లూ అని పెట్టేద్దాం. సో ఇది బ్లూలో రాలే, ఒక్క నిమిషం. దీన్ని మనము బ్లూలో సేవ్ చేద్దాం. జేపీజీ తీసుకోండి. ఓకే? సో జేపీజీలో నేను సేవ్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మనము ఇండిజైన్ ఓపెన్ చేద్దాం. అందరికి అర్థమవుతుందా? సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు 6, 7, 8, 9కి వేరే డిజైన్ కావాలి అంటే నేను ఇక్కడ ఇంకొక మాస్టర్ పేజ్ క్రియేట్ చేయాలి నేను. ఓకేనా? సో ఎలా క్రియేట్ చేస్తాం? ఇంకో మాస్టర్ పేజ్ చూడండి, ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూ మాస్టర్ అనండి. ఓకేనా? న్యూ మాస్టర్. అర్థమవుతుందా అందరికీ? న్యూ మాస్టర్. సో ఇక్కడ చూడండి బి అని ఉంది. ఓకే ఓకే కొడతా. చూడండి ఇప్పుడు మనకి బి మాస్టర్ అని ఇంకొక మాస్టర్ పేజ్ క్రియేట్ అయింది మనకి. ఇప్పుడు మనం ఇప్పటివరకు మనం వర్క్ చేసింది ఏంటి? ఏ మాస్టర్లో. ఇప్పుడు నేను బి మాస్టర్ క్రియేట్ చేశాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు బి మాస్టర్లో మనము వేరే డిజైన్ పెడదాం. ఓకేనా? అందరూ ఉన్నారా? ఎవరిదో మైక్ ప్రాబ్లం అయినట్టుంది నాకు తెలిసి. సో చూడండి ఇక్కడ
చూడండి ఇక్కడ నేను ఇక్కడ ఈ బీ మాస్టర్లో ఒక డిజైన్ పెట్టాను నేను. సో మళ్ళీ దీన్ని ఆల్ట్ అండ్ డ్రాగ్ చేద్దాం మనం. ఓకేనా? అండ్ దీన్ని మనం మళ్ళీ ఫ్లిప్ చేద్దాం. ఓకేనా? అండ్ దీన్ని ఇక్కడ పెట్టేద్దాం. అయితే బీ మాస్టర్లో పెట్టినది ఏది మనకి ఇక్కడ కనిపించట్లేదు. ఓకే, అబ్జర్వ్ చేశారా చేంజ్ మీరు? సార్. ఓకే, మనం ఏ మాస్టర్లో పెట్టినది అన్ని పేజెస్లోకి వచ్చేసింది, కానీ బీ మాస్టర్లో పెట్టింది ఏ పేజ్లోకి రాలేదు. ఓకేనా? సో మరి బీ మాస్టర్లోది డిజైను మనకు కావాల్సిన పేజెస్లో రావాలంటే ఏం చేయాలి? ఓకే, సో చూడండి, ఎవ్రీబడి ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఎస్ సార్. సో చూడండి, ఇప్పుడు నేను 6, 7, 8, 9 పేజ్లో ఈ బీ మాస్టర్ రావాలి నాకు. సో నేను ఇట్లా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి నేను ఏం చేస్తాను, నేను ఇక్కడ అప్లై మాస్టర్ టు పేజెస్, అప్లై మాస్టర్ టు పేజెస్ అంట. ఇందులో నేను 6 to 9 పేజెస్కి బీ మాస్టర్ సెలెక్ట్ చేసుకుంటాను. అప్లై మాస్టర్లో బీ మాస్టర్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఓకే అనేస్తాను. చూడండి, ఇప్పుడు చూడండి, బీ ఇక్కడ మనకి 6, 7, 8, 9 పేజ్కి బీ మాస్టర్ వచ్చేసింది. అర్థమైందా? అనిల, కృష్ణ అందరూ సైలెంట్ అయిపోయారండి. అనిల ఏమైంది, వెళ్ళిపోయిందా? తనకి కింద మెసేజ్ పడుతున్నాను. మైక్ ప్రాబ్లం ఉందా? ఓకే, సో చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకి డిజైన్ వచ్చేసింది. చూసారు కదా ఎట్లా చేసామో మనం డిజైన్. అండ్ ఇక్కడ మీరు బీ మాస్టర్లో ఏదైనా టెక్స్ట్ పెట్టుకోండి కావాలంటే. అంటే సపరేట్ ఫోల్డర్స్ క్రియేట్ అవుతాయి కదా సార్. ఏ మాస్టర్ సపరేట్ ఫోల్డర్, బీ బీ మాస్టర్, అట్లానే మనం సి మాస్టర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ న్యూ అదే న్యూ మాస్టర్. సో ఇక్కడ న్యూ స్టోరీ అనే టైటిల్ టైప్ చేశాను. సో దీన్ని రైట్ అలైన్ చేసేసుకున్నాను. ఓకేనా? ఓకేనా? Is it clear? సో ఇలా మీరు మాస్టర్ పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మాస్టర్ పేజ్లో కంటెంట్ మనకి ఇట్లా రిపిటేటివ్ కంటెంట్ వస్తుంది అనమాట. ఓకేనా? రైట్, ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. సో దిస్ ఈజ్ మాస్టర్ అనమాట. దిస్ ఈజ్ మాస్టర్ పేజ్. అండ్ మాస్టర్ పేజ్లో నేను మీకు ఇంకొక విషయం చూపిస్తాను. ఓకే, దట్ ఈజ్ ఇక్కడ ఇంకా కొన్ని పేజెస్ క్రియేట్ చేద్దాం. మళ్ళీ ఇంకో న్యూ డాక్యుమెంట్లో నేను కొన్ని పేజెస్ క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? అండ్ ఇప్పుడు చూడండి, మనము పేజ్ నెంబరింగ్ ఎట్లా చేయాలో చూద్దాం. ఓకేనా? పేజ్ నెంబరింగ్. అండ్ ఇందాకట్లాగానే నేను ఏ మాస్టర్లో క్లిక్ చేసి సో జస్ట్ ఇందాకట్లానే నేను ఒక డిజైన్ కూడా వేస్తాను. ఓకేనా? సో కామన్ డిజైన్, మీరు రెక్టాంగిల్ తీసుకోవచ్చు, లేదంటే రెక్టాంగులర్ ఫ్రేమ్ తీసుకోవచ్చు. సో కామన్ డిజైన్ ఇద్దాం మనం. ఓకే, సో రైట్ క్లిక్, ఫిట్టింగ్, ఫిల్ ఫ్రేమ్ ప్రపోర్షనల్. సో మళ్ళీ రైట్ క్లిక్, మళ్ళీ దీన్ని ఆల్ట్ అండ్ డ్రాగ్ చేద్దాం. అండ్ దెన్ దీన్ని మీరు కావాలంటే ట్రాన్స్ఫార్మ్ చేసి ఫ్లిప్ చేసుకోండి.
ఓకేనా? సో ఇలా వచ్చిందా? సో ఇప్పుడు సేమ్ డిజైన్ వచ్చిందా అన్నింటిలోకి? ఇప్పుడు మనం పేజ్ నెంబర్ క్రియేట్ చేద్దాం. సో పేజ్ నెంబర్ క్రియేట్ చేయాలంటే చూడండి, ఇక్కడ నేను టెక్స్ట్ తీసుకుంటా, మాస్టర్ పేజ్లోకి వచ్చేసా. సో ఇక్కడ నేను ఒక పేజ్ నెంబర్ క్రియేట్ చేస్తాను. ఓకేనా? చూడండి ఇక్కడ. ఓకే, సో రైట్ క్లిక్, ఇన్సర్ట్ స్పెషల్ క్యారెక్టర్స్, మార్కర్స్, కరెంట్ పేజ్ నెంబర్. ఓకేనా? అండ్ నేను ఎందులో చేస్తున్నాను? మాస్టర్ పేజ్లో చేస్తున్నాను. ఓకే, అందరికి అర్థమవుతుందా? మాస్టర్ పేజ్లో చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ నేను దీన్ని ఇప్పుడు స్కేల్ ఇంక్రీజ్ చేస్తాను. సార్ మార్కర్ తర్వాత ఓకే, ఇంకోసారి చూపిస్తాను. మార్కర్ ఇంకోసారి చూపిస్తా చూడండి. సో ఇక్కడ నేను ఒక టెక్స్ట్ బ్లాక్ క్రియేట్ చేశా. రైట్ క్లిక్, ఇన్సర్ట్ స్పెషల్ క్యారెక్టర్స్, మార్కర్స్, కరెంట్ పేజ్ నెంబర్. ఓకే, కరెంట్ పేజ్ నెంబర్. మీరు ఒకవేళ ఇది మర్చిపోతే మీరు ఒక కీబోర్డ్ షార్ట్ కట్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఏంటది? కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఎన్. ఓకేనా? కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఎన్. ఓకే, సో అలా కూడా క్లిక్ చేసుకోవచ్చు. సో కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ కొడదాం, కొంచెం పెద్ద సైజ్ చేసుకుందాం మనం. సో ప్లస్ సెంటర్ పెట్టేసుకోండి. ఓకేనా? సో ఇట్లానే మీరు ఇట్లా ఆల్ట్ అండ్ డ్రాగ్ చేసుకోండి. ఓకే, ఓకేనా? పేజ్ నెంబర్స్ పెట్టామా? చూడండి, ఇక్కడ ఏ అని లెటర్ వచ్చింది, మాకు ఏ అని లెటర్ వచ్చింది. అయితే ఈ ఏ అనే లెటర్ ఓన్లీ మీకు మాస్టర్ పేజెస్లో కనిపిస్తుంది. మీరు ఇండివిజువల్ పేజెస్ చూసారనుకోండి, చూడండి ఇక్కడ 1 2 3 4 చూసారా? వచ్చిందా పేజ్ నెంబరింగ్? ఓకే, సో చూడండి ఎంత ఈజీయో పేజ్ నెంబర్స్ క్రియేట్ చేయడం. మనకి డైరెక్ట్ మనం మాస్టర్ పేజ్లో క్రియేట్ చేస్తే అవి వేరే పేజెస్లో క్రియేట్ అయిపోయినాయి. ఓకే, సో ఇక్కడ మనకి 10 పేజెస్ వచ్చినాయా? ఇప్పుడు మీరు ఇక్కడ క్రియేట్ న్యూ పేజ్ కొడితే చూడు, అది ఆటోమేటిక్ అది 11th పేజ్ అయిపోతుంది. మనం చూడండి 12th పేజ్, 13 14 15 చూడండి, ఆటోమేటిక్ పేజ్ నెంబర్స్ వచ్చేస్తున్నాయి మనకి. అర్థమైందా? Yes, sir. సో దిస్ ఈజ్ ద థింగ్ అనమాట. సో బుక్ డిజైనింగ్కి మనకి ఇన్డిజైన్ మనకి బాగా యూజ్ అవుతుంది. ఓకే ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ మనము ఏం చేద్దామంటే, సో మనం ఇదంతా క్లోజ్ చేసేద్దాం. సో నేను ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ చూడండి, మనకి మాస్టర్ పేజెస్ ఎంత ఇంపార్టెంటో ఇందులో మనకి స్టైల్స్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా? స్టైల్స్ అంటే ఏంటి చూడండి, స్టైల్స్లో మనకి పారాగ్రాఫ్ స్టైల్స్, క్యారెక్టర్ స్టైల్స్ అని 2 ఉంటాయి. ఓకేనా?
సో స్టైల్స్ మనకి ఎక్కడ యూజ్ అవుతాయి? సో ఇక్కడ నేను ఒక 5 పేజెస్ తీసుకున్నా. సో 5 పేజెస్ తీసుకున్నాం కదా. సో చూడండి, ఇప్పుడు మనము ఒక టైటిల్ పెడితే మామూలుగా, అంటే చాప్టర్ టైటిల్ పెట్టామనుకోండి, ఆ చాప్టర్ టైటిల్ అనేది ఒక మన చాప్టర్ యొక్క హెడ్డింగ్ అనమాట. సో ఆ హెడ్డింగ్కి ఒక స్పెసిఫిక్ స్టైల్ అనేది ఉంటుంది. అంటే దానికి ఒక పర్టికులర్ ఫాంట్ ఉంటుంది, పర్టికులర్ సైజ్ ఉంటుంది, కలర్ ఉంటుంది. సో ఈ కలర్సు, ఈ ఫాంట్సు, ఈ సైజెస్ ఇవన్నీ మనము గుర్తుపెట్టుకోవాలంటే మనకి కష్టం అయిపోతుంది. ఓకే, అంటే ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని మళ్ళీ సెకండ్ చాప్టర్కి కూడా మనం సేమ్ స్టైల్స్ ఇవ్వాలంటే మనకి టైము వేస్ట్ అవుతుంది, ప్లస్ మనకి గుర్తుండవు. ఎగ్జాక్ట్లీ మన ఫస్ట్ చాప్టర్కి ఏం వాల్యూస్ ఇచ్చామో అవే వాల్యూస్ సెకండ్ చాప్టర్కి ఇవ్వాలంటే మనకి కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో దాని బదులు మనం ఏం చేయొచ్చు అంటే కొన్ని స్టైల్స్ని మనము సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అందరికీ అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? సునీత, అనిల అండ్ కృష్ణ. స్టైల్స్ కోసం చెప్తున్నాను. అనిల ఉందా, వెళ్ళిపోయిందా? ఉన్నది సార్, రిప్లై చాట్ లో మెసేజ్ పెడుతుంది సార్. చాట్ లో మెసేజ్ పెడుతుంది సార్. చాట్ లో మెసేజ్ పెడుతుంది. చాట్లో పెడుతుందా? సో స్టైల్స్ మనము సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఇక్కడ మనకి స్టైల్స్, పారాగ్రాఫ్ స్టైల్స్ అని చూడండి, విండోస్ స్టైల్స్, పారాగ్రాఫ్ స్టైల్స్. ఓకేనా? ఓకేనా? సో చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ నేను ఒక స్టైల్ క్రియేట్ చేస్తాను. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక చాప్టర్ టైటిల్ అని ఒక హెడ్డింగ్ స్టైల్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఓకేనా? ఇలా. సో దీన్ని యాక్చువల్లీ మనం క్యాపిటల్స్లో బదులు ఇట్లా టైప్ చేసుకుందాము. సెంటర్ అలైన్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఇక్కడ మనము దీనికి ఫాంట్ చేంజ్ చేద్దాం. సో టైమ్స్ న్యూ రోమన్ పెడదాం. ఓకేనా? ఓకే, సో టైమ్స్ న్యూ రోమన్. అండ్ ఇక్కడ సైజు కొంచెం చిన్న చేద్దాం. ఓకే, 25 పెడదాం. అండ్ దీనికి కావాలంటే హెడ్డింగ్ 1 అని పెడదాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ స్టైల్ అంటే దీనికి ఇచ్చిన వాల్యూస్ మనము సేవ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక్కటి చేంజ్ ఏం చేద్దామంటే మనం ఇక్కడ డిఫరెంట్ కలర్ ఇద్దాం. సో ఇప్పుడు దీన్ని సేవ్ ఎట్లా చేస్తామంటే చూడండి, ఇక్కడ ఆల్రెడీ కొన్ని వాల్యూస్ ఇచ్చాం కదా. ఇక్కడ చూడండి, పారాగ్రాఫ్ స్టైల్స్లో మనకి ఇక్కడ ప్లస్ అని కనిపిస్తుంది. సో ప్లస్ అంటే ఏంటి మనకి? ప్లస్ అంటే ఇక్కడ ఉన్న డిఫాల్ట్ స్టైల్ మనకి చేంజ్ అయిపోయిందని. ఓకేనా? ఇది టోటల్గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి నా ఓన్ పేరు ఇస్తాను. ఇట్లా ఇక్కడ క్లిక్ చేసుకొని న్యూ స్టైల్ అని, దీనికి నేను ఒక నేమ్ ఇస్తాను. ఓకే, చాప్టర్ టైటిల్ స్టైల్ అని పెడదాం. ఓకేనా? చాప్టర్ టైటిల్ స్టైల్. సో ఇలా ఓకే కొట్టేద్దాం. సో ఇప్పుడు ఇది మనకి సేవ్ అయిపోయింది. సో ఒక్కసారి స్టైల్ సేవ్ అయిపోగానే మీరు మళ్ళీ ఇవే వాల్యూస్ వేరే దానికి అప్లై చేసేయచ్చు. అంటే వేరే చాప్టర్కి ఇప్పుడు హెడ్డింగ్ 2 అని ఇంకొక చాప్టర్ ఉందనుకో, దానికి మీరు అప్లై చేసేయచ్చు డైరెక్ట్గా. ఇలా చేయకపోతే ఏమవుతుంది, మీరు చాప్టర్ క్రియేట్ చేసిన ప్రతిసారి
దానికి సపరేట్గా స్టైల్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో మనకి టైము వేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ ఇక్కడ ఇంకొక పేజ్లో లెట్ అస్ సే 4th పేజ్, ఇక్కడ మీరు 4 మీద డబల్ క్లిక్ చేయండి. సో ఈ 4th పేజ్లో మనము ఇంకొక టెక్స్ట్ ఇలా క్రియేట్ చేద్దాం. సో దీనికి నేను హెడింగ్ 2 అని ఇస్తాం. ఓకేనా? సో ఇప్పుడు దీనికి మనము ఏం చేద్దాం, డైరెక్ట్ ఇక్కడ చాప్టర్ టైటిల్ స్టైల్ అని క్లిక్ చేద్దాం. ఓకేనా? సో చూడు, ఆటోమేటిక్గా నేను సేవ్ చేసిన స్టైల్ని సెలెక్ట్ చేస్తే ఎగ్జాక్ట్లీ సేమ్ వాల్యూస్ సెకండ్ చాప్టర్కి అప్లై అయిపోయింది. అట్లానే నేను థర్డ్ ఇంకొక టైటిల్ పెడతా ఇక్కడ, హెడింగ్ 3 అని. సో ఆల్రెడీ నా స్టైల్ సేవ్ అయిపోయినాయి కాబట్టి నేను చేయాల్సిందల్లా ఏంటి, హెడింగ్ 3ని సెలెక్ట్ చేసుకొని చాప్టర్ టైటిల్ స్టైల్ క్లిక్ చేస్తే చాలు. ఆటోమేటిక్ ఆ స్టైల్స్, దీంట్లో ఉన్న స్టైల్స్ అన్నీ మన హెడ్డింగ్కి అప్లై అయిపోతాయి. సో దీనివల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. అంతేకాదు మనము పారాగ్రాఫ్ స్టైల్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు. సో పారాగ్రాఫ్ స్టైల్ అంటే పారాగ్రాఫ్కి కూడా, అంటే మన పారాకి కూడా ఒక స్టైల్ అప్లై చేసుకోవచ్చు. సో ఇదట్లే సమ్ చూడు, ఫస్ట్ అయితే నేను ఒక డమ్మీ పారా క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ నేను ఒక పారా క్రియేట్ చేస్తాను. సో మనకి ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ చూసాం ఈ డమ్మీ టెక్స్ట్ ఎట్లా క్రియేట్ చేయాలో. ఓకేనా? సో ఇప్పుడు దీనికి నేను టెక్స్ట్ మొత్తాన్ని ఇట్లా హైలైట్ చేసి టైమ్స్ న్యూ రోమన్, ఓకేనా, టైమ్స్ న్యూ రోమన్ తీసుకుంటా. పారాస్కి టైమ్స్ న్యూ రోమన్ బాగుంటుంది. ఓకేనా? అట్లానే కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటా. ఓకేనా? సైజ్ ఇంక్రీజ్ చేసుకొని అట్లానే ఇక్కడ ఫుల్ జస్టిఫై విత్ లాస్ట్ అలైన్ లెఫ్ట్ క్లిక్ చేసుకుంటా. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మనకి పారాగ్రాఫ్కి ఒక స్టైల్ వచ్చేసింది. ఓకేనా? కాదు సార్, ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ లో కూడా ఇప్పుడు సెంటెన్సెస్ లో లాస్ట్ కొన్ని వర్డ్స్ ఫుల్ గా లేకుండా కట్ అయిపోతున్నాయి కదా, ఎక్సెట్రాలో ఈటీ అని వచ్చింది, సి కింద వచ్చింది. ఇప్పుడు అది మనం వేరే పేజ్లో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాం. అది మనము వేరే పేజ్లో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం అంటున్నాం. ఓకే. సో ఇది నేను లాస్ట్ క్లాస్ చెప్పాను మీకు యాక్చువల్లీ. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ న్యూ లేయర్ న్యూ స్టైల్ క్రియేట్ చేస్తాను. చూడండి, ఇక్కడ వాల్యూస్ ఆల్రెడీ చేంజ్ చేశాను. ఇక్కడ న్యూ స్టైల్ క్రియేట్ చేస్తున్నా. డబల్ క్లిక్ చేసుకొని దీనికి పారా స్టైల్ అని పేరు ఇవ్వండి. ఓకేనా? పారా స్టైల్. సో ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్ మనము, సో ఇక్కడ నుంచి టెక్స్ట్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇందులోకి ఇట్లా డ్రాగ్ చేద్దాం. సో ఇంతవరకు వచ్చింది మనకి. ఇప్పుడు ఇక్కడ మనం ఇంకో కొత్త కంటెంట్ పెట్టాలంటే చూడండి, నార్మల్లీ నేను ఒక డమ్మీ టెక్స్ట్ పెట్టుకుంటా. ఓకేనా? ఫిల్ విత్ ప్లేస్ హోల్డర్ టెక్స్ట్. ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని సింపుల్గా మనం చేయాల్సిందల్లా ఏం లేదు, పారా స్టైల్ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఆటోమేటిక్ మనకి స్టైల్ అప్లై అయిపోయింది. ఓకే. ఓకే, చూడండి, ఇస్ ఇట్ క్లియర్? Hmm? అర్థమైందా సార్?
నాకు ఈ డిస్ట్రిబ్యూషన్ది అర్థమైంది కానీ నేను ఇది అడగలేదు సార్. ఇప్పుడు మీరు పారాగ్రాఫ్ ఇలాగా డ్రాగ్ చేసి పెడుతున్నప్పుడు సెంటెన్సెస్ కొన్ని లాస్ట్ లో వర్డ్స్ కట్ అయిపోతున్నాయి, అది కింద వస్తుంది నెక్స్ట్ లైన్ లో. అలా ఉన్నా కూడా ఓకేనా అంటున్నా, అంటే కరెక్ట్ వేనా అలాగా చేయడం? అంటే మీకు డిస్ట్రిబ్యూట్ చేయకుండా అంటే ఇప్పుడు- డిస్ట్రిబ్యూట్ చేయకుండా పర్వాలేదా అంటున్నారు అంతేనా? అలా కాదు, ఇప్పుడు మీరు ఈ పారాగ్రాఫ్ ఇట్లాగా మీరు డ్రాగ్ చేసి పెట్టినప్పుడు బ్లాక్ క్రియేట్ చేసి ఆ, అష్యూర్డ్ స్పెల్లింగ్ లో ASSUR అనేది పైన లైన్ లో వస్తుంది, RED అనేది కింద వస్తుంది. ఆ. అది కరెక్ట్ వేనేనా అని అడుగుతున్నాను సార్. అట్లానే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, కరెక్టే, నో ప్రాబ్లం, అదే దానివల్ల ఏం కాదు. ఓకే, ఓకే సార్. సో చూడండి, ఇక్కడ నేను ప్రతిదానికి పారా స్టైల్ వచ్చేసింది చూడండి. సో ఇక్కడ మనం ఏం తెలుసుకున్నాం ఎగ్జాక్ట్లీ? ఇప్పుడు మనము స్టైల్స్ గురించి తెలుసుకున్నాం. ఓకేనా? స్టైల్స్లో మనం ఏం తెలుసుకున్నాం? స్టైల్స్లో ఇప్పుడు ఏదైనా స్టైల్ని మీరు ఏదైనా స్టైల్కి కొన్ని వాల్యూస్ ఇస్తారు, ఫాంట్ ఇస్తారు, ఫాంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, సైజ్ ఇస్తారు, కలర్ ఇస్తారు. ఓకే, అట్లానే అలైన్మెంట్, జస్టిఫై ఆప్షన్స్ అవి ఇస్తారు. సో ఇవన్నిటినీ మనము సేవ్ చేసుకొని పెట్టుకుంటే మళ్ళీ సేమ్ స్టైల్స్ మనం వేరే వాటికి కూడా అప్లై చేయడానికి మనకి వీలవుతుంది. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అర్థమైందా? స్టైల్స్ కాన్సెప్ట్ అర్థమైందా? ఆన్లైన్ ఓకే, సో దట్ ఈజ్ అవర్ ఐడియా అనమాట. సో ఇప్పుడు మనకి మాస్టర్ పేజెస్ అంటే ఏంటో అర్థమైనాయి, స్టైల్స్ అంటే ఏంటో అర్థమైనాయి. ఓకేనా? నేను మీకు స్టైల్స్ కోసం ఇంకో విషయం చెప్తాను. నేను మీకు ఒక సబ్ హెడ్డింగ్ ఒకటి క్రియేట్ చేస్తాను చూడండి. ఒకటి ఇక్కడ సబ్ హెడ్డింగ్ క్రియేట్ చేస్తా. సో చూడండి, ఇక్కడ ఒక టెక్స్ట్ ఇట్లా డ్రాగ్ చేసుకొని సబ్ హెడ్డింగ్ అని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? ఈ సబ్ హెడ్డింగ్కి మనం ఇంకొక న్యూ స్టైల్ ఇద్దాం. సో చూడండి ఈసారి ఎట్లా ఇస్తాను. ఇక్కడ నేను పారాగ్రాఫ్ స్టైల్స్లో, అండ్ ఈ పారాగ్రాఫ్ స్టైల్స్ ప్యానల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే డౌట్ ఉంటే చూడండి, మీరు విండోస్లో స్టైల్స్లో పారాగ్రాఫ్ స్టైల్ సెలెక్ట్ చేసుకోవాలి. కీబోర్డ్ షార్ట్కట్ ఈస్ F11. ఓకేనా? సో ఇలా దాన్ని తెచ్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను ఈ సబ్ హెడ్డింగ్కి నేను ఇంకొక స్టైల్ ఇస్తాను. సో ఇక్కడ న్యూ స్టైల్ అని క్లిక్ చేసుకోండి, క్రియేట్ న్యూ స్టైల్. సో ఇక్కడ డబల్ క్లిక్ చేసుకోండి. డబల్ క్లిక్ చేసుకొని సబ్ హెడ్డింగ్ అని పెట్టేద్దాం, స్టైల్ పేరు కూడా పెట్టేసుకొని. సో దీనికి మనము కొన్ని సైజెస్ ఇద్దాం. సో లెట్ us సే దీనికి నేను ఇంపాక్ట్ ఇద్దాం మనం. ఓకేనా? ఇంపాక్ట్ ఫాంట్ ఇస్తాను. అండ్ ఇక్కడ రెగ్యులర్ కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ కలర్ వచ్చేసి బ్లూ ఇద్దాం. ఓకేనా? సో చూడండి, సబ్ హెడ్డింగ్ అని వచ్చేసింది. ఇక్కడ నేను ఇంకొన్ని పేజెస్ దగ్గర ఇక్కడ నేను సబ్ హెడ్డింగ్ 2 అని క్రియేట్ చేస్తాను. ఓకేనా? సో సబ్ హెడ్డింగ్ 2 అని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు దీనికి నేను డైరెక్ట్లీ సబ్ హెడ్డింగ్ అనే స్టైల్ అప్లై చేసేస్తాను. చూడండి వచ్చేసిందా? సింపుల్గా మనం సేవ్ చేసుకున్న స్టైల్ అప్లై అయిపోయింది. ఓకే, అంటే ఒక్కసారి క్రియేట్ చేస్తే చాలు స్టైల్స్, మనకి మళ్ళీ క్రియేట్ చేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా టెక్స్ట్కి ఆ స్టైల్స్ మనం అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు మనకి మాస్టర్ పేజెస్ అంటే ఏంటో అర్థమైంది, స్టైల్స్ అంటే ఏంటో అర్థమైంది. సో మాస్టర్ పేజెస్ అండ్ స్టైల్స్ తోటి మనము ఒక కంప్లీట్ బుక్ డిజైనింగ్ చేయొచ్చు. ఓకేనా? ఆర్ యు ఆల్ గెటింగ్ మై పాయింట్? ఓకే, నేను ఒక సింపుల్ బుక్ చేసి చూపిస్తాను చూడండి. సో నేను ఒక బుక్ డాక్యుమెంట్ తీసుకుంటున్నా, A5 సైజ్. సో నేను ఒక రైమ్స్ బుక్ క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా?
ఓకే. సో ఫస్ట్ అయితే నేను ఒక సింగిల్ పేజ్ తీసుకుంటా. రైట్. రైట్. సో రైమ్స్ బుక్. రైమ్స్ అంటే తెలుసు కదా మీకు అందరికీ, చిల్డ్రన్స్ రైమ్స్. ఓకే. సో మనం ఒక రైమ్స్ బుక్ క్రియేట్ చేద్దాం. సో దానికి మనం ఒక కంటెంట్ ఫస్ట్ రెడీ చేసుకుందాం. ఓకేనా. సో కంటెంట్ వచ్చేసి ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు చిల్డ్రన్స్ రైమ్స్ అని కూడా చాలా వస్తాయి సార్. ఓకేనా. రైమ్స్ లిరిక్స్ అని కొడదాం. సో ఇక్కడ మనకి చూడండి 30 పాపులర్ రైమ్స్ అని వచ్చినాయి మనకు. ఓకేనా. సో చూడండి మనకి ఇవన్నీ ఉంటాయి కదా ఫేమస్, మీరు చిన్నప్పుడు నేర్చుకొని ఉంటారు కదా. బాబా బ్లాక్ షిప్, ట్వింకిల్ ట్వింకిల్. ఓకేనా. ట్వింకిల్ ట్వింకిల్ ఎక్కడ ఉందబ్బా? ఓకే, ఇక్కడ అయితే టీలో ఉండొచ్చు. ఓకే. సో ఇక్కడ మనకు ఒక లింక్ దొరికింది. సో దీంట్లో మనం ఏం చేద్దాం, పైన హిక్కరీ అది వచ్చింది సార్, అది పెట్టేసేయండి ఫస్ట్ది. 30 అని వచ్చింది. ఇక్కడ ఒక్క నిమిషం. బాబా బ్లాక్ షిప్. ఓకే, బాబా బ్లాక్ షిప్ అని చూడండి. సో దీని కంటెంట్ మొత్తాన్ని నేను ఒకసారి కాపీ చేసుకుంటా. ఒక సింపుల్ నోట్ ప్యాడ్లో పెట్టుకుందాం మనం. ఓకేనా. బాబా బ్లాక్ షిప్ వచ్చేసింది. సో జస్ట్ ఒక 3 పోయమ్స్ తీసుకుందాం. టైం ఉంటే 4 తీసుకుందాం మనం. సో హెడ్ డిడల్. ఓకే, హంటీ డంటీ అని ఉంది. హష్ లిటిల్ బేబీ కూడా ఫేమస్. హష్ లిటిల్ బేబీయా ఫేమసా? అవును సార్. సో అయితే ఇది కూడా మనం తీసుకుందాం. ఏమైంది అనిల్ అయిందాక ప్రాబ్లం? యాక్చువల్లీ మా హస్బెండ్ మీటింగ్ లో ఉండే సార్. సో అది ఇది రెండు ఓహో. క్లిక్ అవుతాం. ఓకే ఓకే సో నేను మ్యూట్ లో ఉన్నాను, జస్ట్ రిప్లై అంతే. ఓకే ఓకే. సో జాక్ అండ్ జిల్. ఓకేనా. ఎస్ సార్. ఓ షిట్. ఓకే, జాక్ అండ్ జిల్. సో బాబా బ్లాక్ షిప్ వచ్చేసింది, హష్ లిటిల్ బేబీ వచ్చింది, జాక్ అండ్ జిల్ వచ్చింది. సో ఇంకొక పోయం తీసుకుందాం మనం. ట్వింకిల్ ట్వింకిల్ చాలా ఫేమస్ కదా. సో మనం ఒకసారి ట్వింకిల్ ట్వింకిల్ దొరుకుతుందేమో చూద్దాం. హిక్కరీ డాక్కరీ కూడా ఉంది కదా సార్ పైన. ఉంది, ఇక్కడ ఉంది చూడండి, ట్వింకిల్ ట్వింకిల్. రైట్. సో కొంచెం మనం ఇట్లా పేస్ట్ చేసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు మనకి టోటల్ 4 పోయమ్స్ వచ్చేసినాయి. ఓకేనా. సో ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఒక రైమ్స్ బుక్ క్రియేట్ చేద్దాం. రైమ్స్ బుక్కి ఫస్ట్ థింగ్ మనం ఏం చేద్దామంటే మనము ఒక కవర్ పేజ్ తీసుకుందాం. ఓకేనా. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే చిల్డ్రన్స్, ఓకే, బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. ఫస్ట్ చిల్డ్రన్స్ పేజ్ బ్యాక్గ్రౌండ్. ఇది మనకి మాస్టర్ పేజ్ కిందకి యూజ్ అవుతుంది. ఓకే, ఇదేదో బాగుంది. సో దీన్ని నేను తీసుకుంటాను. ఓకేనా. సో చిల్డ్రన్స్ అని పెట్టేద్దాం, చిల్డ్రన్స్ బీజీ అని పెట్టేద్దాం. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ మనకి ఓకే రైమ్స్ బుక్ కవర్ అని పెడదాం. ఓకేనా. సో రైమ్స్ బుక్ కవర్. ఓకే, ఇది బాగానే ఉంది కదా మనకి. సో దీన్ని మనం సేవ్ చేసుకున్నాం. ఫ్రంట్ అని పెడదాం. ఓకేనా.
రైమ్స్ బుక్ కవర్ ఫ్రంట్ అండ్ అట్లానే మనము బ్యాక్ అని పెడదాం. ఓకేనా? సో మనకి బ్యాక్ కవర్ ఏది ఉంటుంది మనకి? ఇది ఉంటుంది, ఇది ఉంటుంది. ఓకే, సో మీరు బ్యాక్ కవర్ తీసుకోండి. ఓకేనా? ఓకే, కవర్ అని పెట్టదా? ఓకే, మనకి ఇప్పుడు కంటెంట్ వచ్చేసింది, కవర్ పేజెస్ వచ్చేసినాయి. ఓకే, సో అండ్ ఈ మాస్టర్ పేజ్కి బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఇక వీఆర్ రెడీ టు క్రియేట్ అ బుక్. ఓకే, ఫస్ట్ మీరు కంటెంట్ అంతా గ్యాదర్ చేసుకోవాలి. ఓకేనా? సో వేర్ ఈజ్ ద కంటెంట్ యాక్చువల్లీ? దీనికి మనం దీన్ని డెస్క్టాప్ మీద సేవ్ చేసుకున్నాం. ఓకేనా? డెస్క్టాప్ మీద రైమ్స్, ఓకే, బుక్ కంటెంట్ అని పెట్టేదాం. ఓకేనా? రైట్, రైమ్స్ బుక్ కంటెంట్ ఇక్కడ ఉందా? ఓకే, సో ఏం చేయాలి ఇప్పుడు చూడండి, ఇండిజైన్ ఓపెన్ చేసుకోండి. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేద్దామంటే చూడండి, నేను A5 సైజ్ తీసుకున్నాను, పోర్ట్రైట్ తీసుకున్నా. ఫస్ట్ స్టెప్ మనము మన పేజెస్కి బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేద్దాం. మనం ఒక 1 2 3 4 ఓకే, సో 4 పాయింట్స్ వచ్చేస్తాయి మనకి. ఓకే, 5 అండ్ 6. ఓకే, సో ఇక్కడేమో ఇండెక్స్ పేజ్ వస్తుంది, ఇక్కడ ఫస్ట్ పోయం, సెకండ్, థర్డ్, ఫోర్త్ పోయమ్స్ వస్తాయి. ఇక్కడ లాస్ట్కి మనకి బ్యాక్ కవర్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఫ్రంట్ కవర్ అండ్ బ్యాక్ కవర్, ఓకే, ఫ్రంట్ కవర్ బ్యాక్ కవర్ లాస్ట్లో పెడదాం. ఫస్ట్ అయితే పేజ్ బ్యాక్గ్రౌండ్ పెడదాం. ఓకేనా? సో పేజ్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా పెడతాం మనం చూడండి, ఇక్కడ మాస్టర్ పేజ్లోకి వెళ్దాం. ఓకే, మాస్టర్ పేజ్లోకి వెళ్ళి ఇక్కడ నేను చూడండి ఈ రెక్టాంగులర్ ఫ్రేమ్ టూల్ తీసుకుంటున్నా. తీసుకొని Ctrl D కొట్టాను. Ctrl D తీసుకొని ఇక్కడ నేను చూడండి ఇక్కడ ఇట్లా తీసుకుంటున్నాను నేను. ఓకేనా? తీసుకొని దీన్ని మనం ఫిట్ చేద్దాం. ఫిట్టింగ్ ఫిల్ ఫ్రేమ్ ప్రపోర్షనల్. ఓకేనా? సో ఇలా వస్తుంది మనకి. ఓకే, సో దీన్ని మీరు కావాలి అంటే కొంచెం దీన్ని ఇట్లా డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తోటి మీరు ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి కొంచెం క్వాలిటీ కొంచెం లో వచ్చింది. సో అయితే మనం ఏం చేద్దాం, రైట్ క్లిక్, డిస్ప్లే పర్ఫార్మెన్స్, హై క్వాలిటీ డిస్ప్లే పెడదాం. ఓకేనా? హై క్వాలిటీ డిస్ప్లే పెడితే మీకు మంచి క్వాలిటీ వస్తుంది మీకు. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, ఇట్లా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలా మీరు, దీన్ని కొంచెం ఓకే ఇట్లా సెట్ చేసుకుందాం. ఓకేనా? రైట్, ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ పేజెస్లో కంటెంట్ వచ్చేసింది. ఇప్పుడు రైట్ సైడ్ పేజెస్లోకి రావాలి. సో ఆల్ట్ పట్టుకొని దీన్ని మనం ఇట్లా డ్రాగ్ చేద్దాం. ఓకేనా? ఇలా. ఓకే, అండ్ దీన్ని మీరు ఫ్లిప్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, ట్రాన్స్ఫార్మ్ ఫ్లిప్ హారిజాంటల్. ఓకే, చేసుకొని దీన్ని కొంచెం ఇట్లా సెట్ చేసుకోండి. ఓకే, సో చూడండి ఇప్పుడు మనకి అన్ని పేజెస్లోకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. చూసారా ఇక్కడ అన్ని పేజెస్లోకి బ్యాక్గ్రౌండ్ వచ్చిందా లేదా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి, మనకి ఫస్ట్ అండ్ లాస్ట్ పేజ్ అంటే ఫస్ట్ పేజ్ అండ్ 7th పేజ్లో మనకి మాస్టర్ పేజ్ ఎఫెక్ట్ ఉండకూడదు. అర్థమైందని చెప్పేది? ఫస్ట్ అండ్ లాస్ట్ పేజ్లో మనకి మాస్టర్ పేజ్ ఎఫెక్ట్ ఉండకూడదు. సో దానికి మనం ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ మనకి నన్ అనేది కనిపిస్తుందా? సో ఈ నన్ అనేది ఏదైతే ఉందో ఆ పేజ్ని మనకు కావాల్సిన పేజ్ మీదకి డ్రాగ్ చేయాలి. చూడండి అప్పుడు ఏమవుతుందో చూడండి. ఇప్పుడు ఫస్ట్ పేజ్లోంచి నేను మాస్టర్ పేజ్ ఎఫెక్ట్ని నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఇట్లా రిమూవ్ చేసేయచ్చు. ఓకేనా? అట్లానే లాస్ట్ పేజ్లోంచి కూడా నేను మాస్టర్ పేజ్ ఎఫెక్ట్ని రిమూవ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ వే. నేను మీకు సెకండ్ వే చెప్తా. సెకండ్ వే ఏంటంటే మీరు కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఈ పేజ్ మీద క్లిక్ చేయండి, ఫస్ట్ పేజ్ మీద. అప్పుడు డిలీట్ కొట్టేసేయండి. అలానే 7th పేజ్కి వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఇట్లా క్లిక్ చేసి డిలీట్ కొట్టండి. సో ఇలా కూడా మీరు మీ మాస్టర్ పేజ్ ఎఫెక్ట్ని
మీకు కావాల్సిన పేజెస్లోంచి రిమూవ్ చేసేయచ్చు. ఓకేనా? ఇప్పుడు నాకు ఈ ఫస్ట్ పేజ్ అండ్ లాస్ట్ పేజ్లో నేను కవర్ పేజ్ ఫ్రంట్ కవర్ అండ్ బ్యాక్ కవర్ పెట్టుకున్నాను. సో ఫస్ట్ ఇట్లా ఒక రెక్టాంగులర్ ఫ్రేమ్ టూల్ తీసుకొని కంట్రోల్ D కొట్టి ఇప్పుడు ఏం చేస్తాను నేను ఫ్రంట్ కవర్ పెట్టాలి కదా. ఇక్కడ మనకి ఫ్రంట్ కవర్ ఇట్లా చేసుకొని దీన్ని నేను రైట్ లెగ్ ఫిట్టింగ్ ఫిల్ ఫ్రేమ్ ప్రపోర్షనల్. ఓకేనా? అలానే సేమ్ థింగ్ నేను లాస్ట్ పేజ్లో కూడా నేను ఒక ఫ్రేమ్ టూల్ తీసుకొని కంట్రోల్ D అండ్ మనము బ్యాక్ కవర్ ఎక్కడ ఉందా, బ్యాక్ కవర్ కూడా డౌన్లోడ్ చేసాం కదా మనం. ఎక్కడ పెట్టాము? ఎక్కడ ఉంది? ఓకేనా? సో ఇప్పుడు రైట్ లెగ్ ఫిట్టింగ్ ఫిల్ ఫ్రేమ్ ప్రపోర్షనల్. ఓకేనా? సో చూడండి ఫ్రంట్ కవర్ అండ్ బ్యాక్ కవర్ వచ్చేసాయి మనం. ఇప్పుడు జస్ట్ మనకి కావాల్సింది ఏంటి? కంటెంట్. ఓకేనా? సో ఇది మనకి ఇండెక్స్ పేజ్. ఓకేనా? దిస్ ఈజ్ అవర్ ఇండెక్స్ పేజ్. సో ఇండెక్స్ పేజ్లో మనము అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకొక పని చేయలేము మనం. ఏంటది? స్టైల్స్ క్రియేట్ చేయాలి ఇంకా మనం. అవును సార్. సో ఇప్పుడు నేను స్టైల్స్ క్రియేట్ చేస్తున్నాను. చూడండి స్టైల్స్లో మనకి టైటిల్కి ఒక స్టైల్ ఉంటుంది, సబ్ హెడింగ్ ఒక స్టైల్, మళ్ళీ పోయంకి ఆర్ పారాగ్రాఫ్కి ఒక సపరేట్ స్టైల్. సో చూడండి ఇక్కడ నేను న్యూ క్లిక్ చేసేసి ఒక న్యూ పారాగ్రాఫ్ స్టైల్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ థింగ్ ఈజ్ ఇది మనకి రైమ్స్ బుక్ ఒక టైటిల్ లాగా అంటే చాప్టర్ టైటిల్ లాగా. ఓకేనా? ఓకేనా? సో దీనికి మనం కామిక్ సన్స్ ఫాంట్ ఇద్దాం. ఓకేనా? కామిక్ సన్స్ బోల్డ్. తెలుసా ఈ ఫాంట్ మీకు? కామిక్ సన్స్ MS. ఓకే. సో చూడండి ఇక్కడ దానికి ఇక్కడ ప్లస్ అని వచ్చింది చూసారా ఇక్కడ పారాగ్రాఫ్ స్టైల్లో. సో అంటే అది చేంజ్ అయిందనమాట. సో దీనికి మనము ఒక కలర్ ఇద్దాం. సో సే సంథింగ్ లైక్ రెడ్ కలర్ ఇద్దాం. ఓకే. అండ్ అట్లానే దీనికి సైజ్ ఇంక్రీజ్ చేద్దాం మనం. ఓకేనా? అండ్ దీన్ని సెంటర్ అలైన్ చేద్దాం. ఓకేనా? రైమ్స్ బుక్. సో ఇప్పుడు చూడండి దిస్ ఈజ్ అవర్ హెడింగ్. దీనికి మనము ఏం పేరు ఇద్దామంటే అరే ఇక్కడ ఒక నిమిషం పోయినట్టుంది. ఓకే. సో దీనికి మనము జస్ట్ మినిట్ సెట్ అయి వెళ్ళిపోతుంది ఒక నిమిషం. సో దీనికి మనము యాక్చువల్లీ రీనేమ్ చేద్దాం. దీనికి ఎందుకో వెళ్ళిపోతుంది అది ఊరికూరికి. ఒక్క నిమిషం దీనికి మనము చాప్టర్ టైటిల్ అని ఒక స్టైల్ పెడదాం. ఓకేనా? చాప్టర్ టైటిల్. అండ్ ఇది వెళ్ళిపోతుంది, నార్మల్ అయితే వెళ్ళదు, ఇప్పుడు ఎందుకో వెళ్ళిపోయింది అయితే. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, కామిక్స్ సన్స్. ఓకే. ప్రివ్యూ ఆన్ చేసుకోండి అండ్ సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. అండ్ కలర్ వచ్చేసి క్యారెక్టర్ కలర్ అని ఉంటుంది, రెడ్ ఇద్దాం. అండ్ అలానే ఇక్కడ బోల్డ్ ఇద్దాం. ఓకేనా? అట్లానే ఇక్కడ ఇండెంట్స్ అండ్ స్పేసింగ్ అని ఉంటుంది, సెంటర్ జస్టిఫై పెడదాం. ఓకేనా? సో చూడండి చాప్టర్ టైటిల్ అనే ఒక స్టైల్ వచ్చేసింది. అండ్ ఇక్కడ మనము ఇంకొకటి చిన్నది తయారు చేద్దాం. ఓకే. సబ్ హెడింగ్. దీనికి మనము ఇండెక్స్ అని పెడదాం. ఓకేనా? సో ఇండెక్స్ ఇది కూడా మనము దీనికి కూడా మనము కామిక్ సన్స్ అని పెట్టేద్దాం. కామిక్ సన్స్ ఇటాలిక్ అని పెడదాం, బాగుంటుంది. ఓకే. పెట్టేసి సో దీన్ని కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేద్దాం అండ్ బ్లూయిష్ కలర్ ఇద్దాం మనం. ఓకేనా? సో ఇక్కడ కావాలంటే న్యూ స్టైల్ తీసుకొని ఒక నిమిషం. సో దీనికి మనం ఏం చేద్దాం,
సబ్ హెడింగ్ అని పెడదాం. ఓకేనా, Yes, sir. సబ్ హెడింగ్ స్టార్. సో చూడండి, సో ఇది మనకి సబ్ హెడింగ్ అండ్ ఇది మనకి హెడింగ్. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మనం ఏం చేద్దాం, నెక్స్ట్ వచ్చేసి మనకి నేమ్స్ పెడదాం, నేమ్స్ ఆఫ్ అవర్ పోయమ్స్. ఓకేనా, సో ఫస్ట్ పోయం ఏంటి మనకి, ట్వింకిల్ ట్వింకిల్ పెడదామా. చూడండి, ట్వింకిల్ ట్వింకిల్. ఓకేనా, సో ఇది ఫస్ట్ పేజ్లోకి వస్తుంది మనకి. ఓకే, పేజ్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 3, పేజ్ నెంబర్ 3లోకి వస్తుంది. ఓకేనా, పేజ్ నెంబర్ 3 ఎందుకంటే ఇది ఫస్ట్ కవర్ పేజు, సెకండ్ ఇండెక్స్ పేజు, థర్డ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పోయం. ఓకేనా, అందరికి అర్థమవుతుందా? Yes, sir. ఓకే, నెక్స్ట్ పోయం ఏంటది మనకి, జాక్ అండ్ జిల్ పెడదాం. సో ఈ రెండింటికి మనకి చాప్టర్ టైటిల్ స్టైల్ వస్తుంది చూసారా. సో పేజ్ 4 ఇది. Yes, sir. ఓకేనా, సో తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ పోయం ఏంటబ్బా, బాబా బ్లాక్ షిప్ కదా. ఓకే, సో దిస్ ఈజ్ 5. ఓకేనా, సో నెక్స్ట్ పోయం వచ్చేసి మనకి, సో ఇంకొక పోయం ఏదో ఉంది కదా, ఏంటది, ఇదేంటో హుష్ లిటిల్ బేబీ. Yes, sir. ఓకే, హుష్ లిటిల్ బేబీ. ఓకే, సో దట్స్ ఇట్. సో మనకి పేజ్ నెంబరింగ్స్ ఇండెక్స్ నెంబరింగ్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇక్కడ మనకి ఒక ఆ పోయం స్టైల్ ఒకటి క్రియేట్ చేయాలి, పోయంకి స్టైల్. ఓకేనా, సో పోయం స్టైల్ ఎట్లా క్రియేట్ చేస్తాం మనం, ఇక్కడ నేను ఒక ఇక్కడ ఏం చేస్తానంటే, ఫస్ట్ అయితే ఫస్ట్ పోయం స్టార్ట్ చేస్తాను నేను. సో వాట్ ఈస్ ద ఫస్ట్ పోయం, ట్వింకిల్ ట్వింకిల్ కదా. సో మీరు డైరెక్ట్ ట్వింకిల్ ట్వింకిల్ ఎట్లయినా మనకి చాప్టర్ టైటిల్ స్టైలే ఉంది ఇక్కడ, నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడు ఆ పోయంకి పోయంకి ఒక పోయం స్టైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఓకే, మీరు డబల్ క్లిక్ చేసుకోండి. అయితే ఇక్కడ మనకి కంటెంట్ లేదు కాబట్టి ఫస్ట్ అయితే మనం కంటెంట్ తెచ్చుకుందాం. ఓకేనా, సో ఇక్కడ నేను ఇక్కడ ఇట్లా ఒకటి బాక్స్ క్రియేట్ చేసుకొని సో మనం ట్వింకిల్ ట్వింకిల్ పోయం తెచ్చుకుందాం. ఓకేనా, Yes. హౌ ఐ వండర్, అంతేనా. What you are. Yes, sir. సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. ఓకే, అయితే దీనికి చాప్టర్ టైటిల్ వచ్చింది కదా. సో మనకి దీనికి యాక్చువల్లీ మనము ఒక దీని పోయం స్టైల్ పెడదాం. ఓకే, పోయం స్టైల్ పెట్టేసి దీన్ని కొంచెం సైజు తగ్గించుకుందాం మనం. ఓకేనా, Yes. సో ఓకే 10 పెడదాం. ఇది మళ్ళీ తీసేద్దాం యాక్చువల్లీ. కామిక్ సన్స్ బాగానే ఉంటుంది. ఓకే, కామిక్ సన్స్ ఇది కూడా ఏదో బాగానే ఉంది, చిల్లర్ అంట. కానీ దీంట్లో బోల్డ్ ఆప్షన్ లేదు. సో బోల్డ్ ఏది మనకి, గ్రేట్ వైబ్స్ బాగుంది కదా. సో గ్రేట్ వైబ్స్ పెడదాం. ఓకేనా, Yes, sir. సో గ్రేట్ వైబ్స్ పోయం స్టైల్ పెట్టేసి ఓకే కొట్టేద్దాం. ఓకేనా, సో
సో ఇప్పుడు దీన్ని నేను కావాలంటే డిలీట్ చేసేద్దాం మనం, ఓకేనా. డిలీట్ చేసేసి ఆల్రెడీ మనకి పోయిమ్ స్టైల్ ఉంది కాబట్టి సో నేను మళ్ళీ ఇక్కడ ఒక సింపుల్గా ఒక బాక్స్ క్రియేట్ చేసి పేస్ట్ చేసేస్తాము. ఓకే, దీనికి మనము పోయిమ్ స్టైల్ పెట్టాలి. కొంచెం ఐ థింక్ నేను కాపీ పేస్ట్ చేయలేదు అనుకుంటా. కాపీ. ఓకే, సో ఇదే యాక్టివ్ పెట్టుకోండి. ఇది యాక్టివ్ పెట్టుకొని పేస్ట్ చేయండి, ఓకేనా. సో అయితే ఒకటి ఏంటంటే మనము దీనికి ఇంకా మనకి పెద్దగా వచ్చేసినట్టుంది, కొంచెం సైజ్ తగ్గిద్దాము. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది కదా, 14 కరెక్ట్ వచ్చింది, ఓకేనా. సో దట్ ఈస్ ద థింగ్. బస్ మనకి ఇక స్టైల్స్ వచ్చేసినాయి మనకి ఇక, ఓకేనా. సో చూడండి ఇప్పుడు మనము నెక్స్ట్ మనము పోయం పెట్టుకోవాలి. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ పోయం? జాక్ అండ్ జిల్. సో మీరు అలా సెలెక్ట్ చేసుకోండి అండ్ చాప్టర్ టైటిల్ ఆన్ చేసుకోండి, జాక్ అండ్ జిల్, ఓకేనా. సో జాక్ అండ్ జిల్ పెట్టామా? ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి మీరు? ఇక్కడ కంటెంట్ రావాలి. కంటెంట్ రావాలంటే పోయం స్టైల్ యాక్టివ్ పెట్టుకోండి, పెట్టేసుకొని కంటెంట్ని కాపీ చేసుకోండి, ఓకేనా. కాపీ చేసుకొని టెక్స్ట్ తీసుకోండి. టెక్స్ట్ తీసుకొని ఇట్లా డ్రా చేసుకోండి ఒకటి బాక్స్, కంట్రోల్ V కొట్టండి. చూడండి జాక్ అండ్ జిల్ వచ్చేసిందా? ఓకే, జాక్ అండ్ జిల్. ఓకే, మీరు ఇదేం చిన్నగా కనిపిస్తున్నాయి అనుకోకండి, బాగానే పెద్దగా కనిపిస్తాయి మనకు, ఓకే. ఓకే, రైట్. నెక్స్ట్ పోయం ఈజ్ వాట్? బాబా బ్లాక్ షీప్. చాప్టర్ స్టైల్ పెట్టుకుందాం, బాబా బ్లాక్ షీప్. అండ్ నెక్స్ట్ మనము పోయంని కాపీ చేద్దాం. ఎక్కడ ఉంది బాబా బ్లాక్ షీప్? కాపీ చేసుకొని ఇప్పుడు మనము పోయం స్టైల్ పెట్టుకున్నాం. ఓ సారీ, ఇది యాక్టివ్గా ఉంది, దీన్ని డీయాక్టివేట్ చేసి పోయం స్టైల్ పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు యాక్టివ్ డీయాక్టివ్ అంటే జస్ట్ క్లిక్ చేసుకోవడమే కదా. సో మళ్ళీ అంటే ఎందుకంటే అది యాక్టివ్గా ఉంది కాబట్టి మనకి ఆ స్టైల్ వచ్చి అప్లై అయిపోతుంది ఆటోమేటిక్గా, ఓకేనా. సో చూడండి బాబా బ్లాక్ షీప్ వచ్చేసింది, లాస్ట్ అండ్ ఫైనల్ పోయం మనకి. సో అండ్ ఇది చూడండి కొంచెం క్వాలిటీ తక్కువ కనిపిస్తుంది. సో దీన్ని ఏం చేయాలి? డిస్ప్లే పర్ఫార్మెన్స్ హై క్వాలిటీ డిస్ప్లే పెట్టుకోండి, ఓకేనా. సో దెన్ ఇక్కడ మనకి ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ పోయం రావాలి. సో ఏంటది లాస్ట్ పోయం? హుష్ లిటిల్ బేబీ. సో దానికి మనం చాప్టర్ టైటిల్ స్టైల్ యాక్టివేట్ పెట్టుకోవాలి, ఓకేనా. హష్ లిటిల్ బేబీ. లిటిల్ స్పెల్లింగ్ కరెక్టే కదా? ఓకే, ఓకే, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాం మనం? పోయం స్టైల్ యాక్టివేట్ పెట్టుకోండి, ఒక బ్లాక్ క్రియేట్ చేద్దాం, ఓకే. అండ్ సో ఇది కాపీ చేసేసుకుందాం, కాపీ అండ్ దెన్ పేస్ట్. చూసారా అన్ని పోయంలు వచ్చేసాయి మనకి. స్టైల్స్, మాస్టర్ పేజెస్ రెండు మనకైనా. అయితే ఇక్కడ ఇంకొక స్టెప్ ఉంది మనకి, పేజ్ నెంబరింగ్స్ ఇవ్వాలి. చూసారా మనం ఇంకా పేజ్ నెంబర్ ఇవ్వాలి. సో ఏం చేద్దాం మనము? మాస్టర్ పేజెస్లోకి వెళ్ళిపోదాం. మాస్టర్ పేజ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనము పేజ్ నెంబర్ పెడదాం, ఓకేనా. సింపుల్గా ఇక్కడ ఓకే ఒక బ్లాక్ క్రియేట్ చేసి ఇన్సర్ట్ స్పెషల్ క్యారెక్టర్స్ మార్కర్స్ కరెంట్ పేజ్ నెంబర్, ఓకేనా. సో దీన్ని యాక్చువల్గా మనము చాప్టర్ టైటిల్ పెడితే బాగుంటుంది, ఓకే. ఓకే, సో సింపుల్గా మనం ఇట్లా డ్రాగ్ చేసుకుందాం ఇటు సైడ్ పేజ్కి కూడా. సో ఒకసారి వచ్చినాయా లేదో చూద్దాం మనం. చూసారా పేజ్ నెంబర్ వచ్చేసింది మనకి,
చూడండి పేజ్ నెంబర్స్ వచ్చేసినాయి, కవర్ పేజ్ వచ్చింది, బ్యాక్ కవర్ వచ్చింది, మాస్టర్ పేజెస్ వచ్చేసినాయి. ఒక బుక్ రెడీ అయిపోయింది చూసారా మనం. సింపుల్గా ఫస్ట్ మనం ఒక చిల్డ్రన్స్ బుక్ విదిన్ అ వెరీ షార్ట్ టైము కంప్లీట్ చేసేసాం. జస్ట్ మనకి ఇంకొక స్టెప్ ఏముంది, దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. ఎస్ ఓకేనా. సో ఎట్లా ఎక్స్పోర్ట్ చేస్తాం మనం, ఫైల్ ఎక్స్పోర్ట్. ఓకేనా, ఫైల్ ఎక్స్పోర్ట్. అండ్ మనం దేంట్లో ఎక్స్పోర్ట్ చేయాలి, పీడిఎఫ్లో. ఓకేనా, పీడిఎఫ్ ఫార్మాట్లో ఎక్స్పోర్ట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ జేపీజీ కాదు ఇది, ఎందుకంటే జేపీజీ అనేది ఒక సింగిల్ ఏదైనా ఇమేజ్కి వాటికి జేపీజీ చేస్తాం ఆర్ ఎస్వీజీ చేస్తాం. సో ఇదేంటిది బుక్ కాబట్టి మనము ఏం చేయాలి, పీడిఎఫ్లో ఎక్స్పోర్ట్ చేయాలి. సో మనము చిల్డ్రన్స్ రైమ్స్ బుక్ అని ఇట్లా సేవ్ చేసుకుందాం అండ్ సేవ్ అందాం. ఓకేనా. అండ్ ఇక్కడ మీరు ఇవన్నీ ఆప్షన్స్ని ఏం చేంజ్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఇక్కడ మీరు ఒకటి ప్రెస్ క్వాలిటీ పెట్టుకోండి అంతే. ఓకే, ప్రెస్ క్వాలిటీ ఒకటి పెట్టేసుకోండి అంతే. పెట్టేసుకొని జస్ట్ ఎక్స్పోర్ట్ అని కొట్టేద్దాం. ఓకే, సో ఎక్స్పోర్ట్ అన్న వెంటనే మనది ఫైల్ ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో అయిందా లేదా చూద్దాం మనం. చూడండి ఇక్కడ కనిపిస్తుందా, చిల్డ్రన్స్ రైమ్స్. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓకేనా. సో చూడండి ఇది మనము ఇక్కడ పేజ్ వ్యూలో 2 pages అని పెడదాం. చూడండి. సో దిస్ ఈజ్ అవర్ బుక్. దీన్ని ఇక మనం డైరెక్ట్ ప్రింటింగ్ ఇచ్చేసేయచ్చు. చూడండి, పేజ్ నెంబర్, ఇండెక్స్ పేజ్ అలా. ఓకేనా. సునీత ఉన్నారా? మధ్యలో 2 pages ఎంటీ ఉన్నాయా సార్? వచ్చాను సార్. ఓకే, ఏమి ఎంటీ లేవు, అన్నీ అయిపోయినాయి మనకి. 6 pages ఉన్నాయి, 6 pages వచ్చేసినాయి మనకి. ఓకే, ఇక్కడ వైట్ కనిపిస్తుంటే ఒక్కొక్క చోట ఏది ఇక్కడ ఇదా స్క్రాల్ చేసేటప్పుడు సార్. అచ్చా, ఓకే. ఓకేనా. సో దిస్ ఈజ్ ద థింగ్ అనమాట. ఓకే, సో చూడండి మనకి సెకండ్ క్లాస్లోనే మనం ఒక సింపుల్ బుక్ క్రియేట్ చేసేసాం ఇన్ డిజైన్లో. ఓకే. ఎస్